అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెషయా 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి యెరూషలేములో నుండి ఎక్కడి నుంచి ఏం బయలుదేరుతుందంట? ఆ కాలమున సియోనులో నుండి ఏం బయలుదేరుతుంది? ధర్మశాస్త్రం బయలుదేరుతుంది. ఏం బయలుదేరుతుందంట? ధర్మశాస్త్రం బయలుదేరుతుంది. కానీ విచిత్రం ఏంటంటే, సీనాయి పర్వతం ముందు మోషేకి దేవుడు ఏమిచ్చాడు? ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. చాలా సమయాలు ఈ వాక్యం చెప్తుంటే ఒక సహోదరుడు ఏమన్నాడంటే, నువ్వు అబద్ధ బోధకుడివి, నువ్వు అబద్ధాన్ని బోధ చేస్తున్నావు అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి? నువ్వు అబద్ధ బోధకుడివి, నువ్వు అబద్ధాన్ని బోధ చేస్తున్నావు. ఏం అబద్ధం బోధ చేస్తున్నావు? నువ్వు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు అబద్ధ బోధకుడివే. దేని గురించి మాట్లాడావు? అలాగైతే పౌలు మాట్లాడే అబద్ధ బోధకులు అయిపోయారా? లేకపోతే వివిధ భక్తులు మాట్లాడారు అబద్ధ బోధకులు అయిపోయారా? అసలు ఏం ధర్మశాస్త్రం అంటే చాలా మందికి ఏం గుర్తొస్తుంది? ఆచరణలు మాత్రం గుర్తొస్తుంది కాదు. చాలా మంది ధర్మశాస్త్రంలో అనుసరించవలసినవి ఉంటాయి. మీకు ఇంకో విషయం చెప్తాను. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి, ధర్మశాస్త్రంలో నిబంధనలు ఉంటాయి, ధర్మశాస్త్రంలో ఆశీర్వాదాలు ఉంటాయి, ధర్మశాస్త్రంలో ఎన్నెన్నో మనం వెతికి తీయాలి. కానీ చాలా విషయాలు ఎక్కడ రాయబడినాయి, ఎక్కడ లిఖితమైనాయి? ఆ ధర్మశాస్త్రంలో రాయబడి. ఇప్పుడు దేవుని వాక్యం ఏముందో తెలుసా? ఇగో సియోనులో నుండి ఎక్కడుండంట? సియోనులో నుండి ఏం బయలు వెళ్తుంది? ధర్మశాస్త్రము బయలు వెళ్ళబోతుంది. యెరూషలేము నుండి యెహోవాకు బయలు ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్ర విషయంలో తప్పిపోయిరి. ఏమైపోయారమ్మా చెప్పాలి? ధర్మశాస్త్ర విషయంలో మనకు ఒక ధర్మశాస్త్రం ఉంది, మనకు ఒక ధర్మశాస్త్రం ఉంది. అదే నూతన నిబంధన. నేను చాలా సమయాల్లో నూతన నిబంధనలు ఏదైనా ఒక వాక్యం చెప్తాం అనుకుంటాను. కరెక్ట్గా అనుకుంటున్నటువంటి సమయంలో ఏమవుతుందో తెలుసా? నూతన నిబంధనలు అన్నీ ఆజ్ఞలే ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఆశీర్వాదాలన్నీ పాత నిబంధనల్లో దొరుకుతాయి, కానీ ఎక్కువ శాతం నూతన నిబంధనలో మరింత ఆశీర్వాదం ఏంటంటే అది ఆజ్ఞలు. మన వాళ్ళు దాన్ని ఏం చేశారు? విస్మరించడం ప్రారంభించారు. ఆజ్ఞలు ఎవరికి కావాలి? నా బ్రతుకులో ఆజ్ఞ కాదు కావాల్సింది. నా బ్రతుకులో కావాల్సింది ఏంటి? ఆశీర్వాదం మాత్రమే. కనుక ఎప్పుడైనా చూడండి, ఆశీర్వాదం అంటే ఆ సభ పెద్దది. లేదు ఆజ్ఞలు గల దేవుని వాక్యం ఈరోజు ప్రకటింపబడుతుందంటే ఖచ్చితంగా ఆ సభ, మీరు ఈ విధంగా బ్రతుకు నేర్చుకోవాలి అంటే ఆ సభ చిన్నది కాదు. మీరు దేవుని చేత దీవించబడతారు. మీ బ్యాంకులు నింపబడిపోవును గాక, మీ బీరువాలు నింపబడిపోవును గాక, మీ జీవితాలు నింపబడిపోవును గాక అంటే ఆ సభ చెప్పాలి పెద్దది. ఇప్పుడు ఒక బ్యాచ్ ఒకటి రెడీ అయింది. ఆ బ్యాచ్ ఏంటి తెలుసా? అభిషేకం బ్యాచ్. ఏం బ్యాచ్ అండి చెప్పాలి తల్లి? ఏం బ్యాచ్ అమ్మా? అభిషేకం బ్యాచ్. ఏ బాధలో ఉన్నావో యేసు నామములో నీ బాధ నివారణ అవును గాక. ఆయన వస్త్రపు చెంగులోనే మన బాధలన్నీ నివారణ అవుతుంది. హల్లెలూయా. ఆయన వస్త్రపు చెంగులోనే మనుషులుగా, కుటుంబముగా ఒక్కొక్కసారి మనలో మనకే ఏం రావచ్చు? విభేదాలు రావచ్చు, కలహములు రావచ్చు, తేడా రావచ్చు, ఏమైనా రావచ్చు. కానీ ఒక కుటుంబముగా దేవుని సంఘముగా ఉంటున్నప్పుడు బాగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దేవుని వైపు చూస్తూ, ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూస్తూ, దేవా నీవున్నావు, మమ్మల్ని మరలా అంట కట్టడానికి నువ్వు సమర్థుడివి. నిజమే, హృదయాల్లో కొన్ని సమయాల్లో బాధలు, ఏవో కోపాలు, ఏవో తెలియని ద్వేషాలు ఎవరు పెడుతున్నారు? దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు. మోసపోకుడి అని మాట్లాడుతూ నాతో ఈ మాట చెప్తున్నాడు. మోసపోవద్దు నువ్వు కూడా. ఏమోవద్దంట? మనుషుల మాటలు నమ్మొద్దు. ఎవరి మాటలు నమ్మకూడదంట తల్లి? మనుషుల మాటలు నమ్మొద్దు. మనుషులు చెప్తారు. సహనం చాలా ప్రధానమైనది. నాకు దేవుడు 3 రోజుల నుంచి ఒక మాట చెప్తున్నాడు. సహనము చాలా ప్రధానమైనది. ఏం ప్రధానమైందంట? ఏం లేదు మన జీవితాలకి చెప్పండి, ఏం లేదు. కానీ సహనం ప్రధానమైంది. దేవుడు మనము సహించుటకు సహించువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఈ సియోనులో నుండి ధర్మశాస్త్రం మీ కొరకు బయలుదేరుతుంది. ఆ సియోనే దేవుని మందిరముగా మనం పరిగణించవచ్చు.
మీరు కొన్ని చర్చిలు వెళ్ళండి, చర్చ్ ఆఫ్ జాయన్ అని ఉంటుంది. ఏముంటుంది? చర్చ్ ఆఫ్ జాయన్. జాయన్ అని ఇంగ్లీష్లో, తెలుగులో సియోను. జాయన్ అని ఇంగ్లీష్లో. ఎక్కువ శాతం చర్చెస్ దైవజనులు ఎవరైనా భక్త సింగ్ అయ్య గారు, వారి చర్చిలకు ఎక్కువ పేరు ఏంటంటే చర్చ్ ఆఫ్ జాయన్, సియోను సంఘం అన్నట్టు. కొంతమంది పెట్టుకుంటారు సియోను, నూతన యెరూషలేము సంఘం, అలా రకరకాల పేర్లు ఉన్నాయి సియోన్తో. దేవునికి మహిమ కలుగుగా మన పేరేమో అది కాదు, కానీ దేవుడు అంటున్నాడు సియోను అంటే సంఘానికి సాదృశ్యము. ఆ సంఘ సాదృశ్యంలో ఇదిగో నీ కొరకు నా కొరకు మన అందరి నిమిత్తము ధర్మశాస్త్రము బయలు వెళ్ళుచున్నది. ఏంటి ధర్మశాస్త్రము? ఇందులో దేవుని ఆజ్ఞలు ఉంటాయి. మందిరంలో ఏం వినబడతాయి తెలుసా? దేవుని ఆజ్ఞలు వినబడతాయి. మందిరంలో ఏం వినబడతాయి తెలుసా? దేవుని చిత్తం ఏదో మనకు వినబడుతుంది. మందిరంలో ఏం వినపడుతుంది తెలుసా? నీకున్న ఆశీర్వాదం ఏంటో, నువ్వు ఎవరో నీకు తెలియచేయబడుతుంది. అమ్మ వింటున్నారా? నీకున్న వాగ్దానాలు ఏంటి, నీకున్న ఆశీర్వాదాలు ఏంటి, నీవు ఎవరో. మళ్ళా చెప్తున్నా, నీవు ఎవరో. పక్కడి చూసి చెప్పండి, నువ్వు ఎవరో నీకు తెలియపరిచే ధర్మశాస్త్రం చెప్పండి. చెప్పరా? ఆమెకు చెప్పండి అమ్మా. ఆ తల్లి ఎందుకు అలా కూర్చుంది? ఆమె ఈ స్వర్ణమ్మ గారు మీరు మాట్లాడట్లేదా తల్లిగారితో? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. వివిధ రకాల పని పాటల వలన శ్రమ పడుతూ ముందుకెళ్తూ ఏమండి ఉన్న మనందరి జీవితాలను దేవుడు దర్శించి ఆదరణతో నింపును గాక. మీకు విషయం చెప్పనా, నాకు దేవుడు ఈరోజు చక్కని ఒక ఆదరణ, ఎంత అద్భుతమైన సహనం ఇచ్చాడో. నేను అద్భుతం, నాకు నచ్చింది ఈరోజు నా జీవితానికి. ఎందుకంటే నాకు సహించడం అనేది చాలా తక్కువ. దేవుడు నాకు ఒక పని అప్పగించాడు, ఆ పని చేస్తున్నాను. ఆ పని చేస్తున్న క్రమంలో ఒకడు క్లిస్టల్ క్లారిటీగా అందరికీ తెలిసిన రీతిగానే మోసం చేశాడు. అందరికీ తెలిసిన రీతిగానే మోసము చేశాడు. మోసం చేస్తే ఎవరు నష్టపోతున్నారు? నేనే. కానీ ఇప్పుడు ఆ నష్టాన్ని నచ్చుకోవాల్సిన బాధ్యత ఎవరిదంట? నాదే. మోసం చేసేటోడు మంచిగా తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ మోసం ఎవరి మీద మోపబడింది? నా మీద మోపబడింది. దేవా, రైట్, నీ కొరకు నేను సమస్తమును విడిచిపెడుతున్నాను, నీ కొరకు నేను జీవిస్తాను. బాబు, వాళ్ళు చేసిన మోసమైన నువ్వే దానికి నువ్వే దాని బాధ్యత వహించాలి, కాబట్టి పెనాల్టీలు కట్టు అన్నారు. నిర్భయంగా నిర్మోహమాటంగా కట్టితే దేవునికే మహిమ కలుగును కాక. అలా చేస్తే ఒకప్పుడు ఎక్కడలేని పౌరుషం, ఎక్కడలేని రోషం, బల్లలు పగిలిపోతుండేవి, బల్లలు త్రోయబడిపోతుండేవి. ఇప్పుడు అలా కాదు. దేవుని మందిరంలో ఎవరైనా చూడండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి రాళ్ళు పట్టుకుని వచ్చిన సహనంతో బయటికి వెళ్ళిపోయాడు. కానీ ఆ మందిరంలో మాత్రం తేడా చేస్తే మాత్రం కొరడ చేసాడు. మందిరం విషయంలో కొరడ ఉంటుంది, కానీ మిగతా విషయంలో కొరడ ఉండకూడదు. మిగతా విషయాల్లో కోపం ఏమి లేదు ఎవరి మీద. దేవునికి మహిమ. ఆ ధర్మశాస్త్రం చెప్తుంది నువ్వు సేవకుడివి, లేకపోతే నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు ఇలా జీవించాలి, నీ పద్ధతిది అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఆ ధర్మశాస్త్రం మనకి సియోన్లో నుండి అనగా దేవుని మందిరంలో నుండి వస్తుంది కదా. ఎక్కడుందంటే క్రొత్త నిబంధనలోనే ఉంది. అందుకే ధర్మశాస్త్రం గురించి క్రొత్త నిబంధనలో కొన్ని మాటలు రాయబడ్డాయి. దాన్ని మనము పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చదువుతాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం, తీయాలి త్వరగా, 13వ వచనం. మత్తయి 11వ అధ్యాయం. యోహాను కాలము వరకు ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా. అంటే ధర్మశాస్త్రం ఏం చేసింది చెప్పాలి? ప్రవచిస్తుంది. ప్రవచనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ గురించి తెలియపరిచేదే ప్రవచనం. రాబో దినములలో జరగబోతున్నటువంటి సంగతులను తెలియపరిచేదే ప్రవచనం. సంఘములో ప్రవచనం హెచ్చరికకు, క్షేమాభివృద్ధికి చాలా అవసరం. ఆమేన్. సంఘంలో ప్రవచనం అనేది, మీకు విషయం చెప్పనా, జాగ్రత్తగా వినండి మాట. ప్రవచనం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మీ నోట ప్రవచనం పెడితే ఆపవద్దు. ఎప్పుడు కూడా ప్రవచించండి ఆత్మచేత. నేను ఏ రోజు ప్రవచనానికి ఆటంకం పెట్టను.
ప్రవచనానికి ఆటంకం లేదు. ఒక సంఘంలో అద్భుతంగా ప్రతి శనివారం సాయంత్రం ఎలా కూడుకుంటున్నారు. అనేక దినాలు అవుతుంది ఆ సంఘంలో శనివారం సాయంత్రం ఏం లేదో తెలుసా? ప్రవచనం లేదు. ప్రవచనం లేదు. ఎందుకంటే శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం ప్రార్థనలో ప్రవక్తలు కనబడుతున్నటువంటి వారు ప్రవచించుతూ ఉండేవారు, బలపరుస్తూ ఉండేవారు. శనివారం వచ్చిందంటే యవనస్తులందరికంట భయము. చెప్పాలి ఏమైంది? భయం వచ్చేసి యవనస్తులకి. యోబు గారిని చూస్తే యవనస్తులు ఏం చేసేవాళ్ళు? చెప్పాలి అమ్మా, ఉందా వాక్యం? యోబు గారిని చూస్తే మిమ్మల్ని అలాగే దేవుడు దీవించబోతున్నాడు. నమ్మిన వారు దేవుని మహిమ చూపుతురుగాక. నన్ను అలా దేవుడు దీవించబోతున్నాడు. ఏం చేయాలి? వెళ్తున్న దారిలో అందరూ మూసేయాలి. నిన్ను చూసి కారణం నీ నీతి, నీ నిర్దోషత్వం, నీ తగ్గింపు. ప్రపంచంలో గొప్ప ఆశీర్వాదాలు చెప్పనా నేను? గొప్ప ఆశీర్వాదాలు క్షమించటం కరెక్టే. గొప్ప ఆశీర్వాదం ఇంకోటి లేదు. ఉందమ్మా? ప్రేమించటం కంటే గొప్ప ఆశీర్వాదం ఇంకోటి లేదు. నిజంగా ఇప్పుడు ఈ నలుగురు పిల్లలు బాగా అల్లరి చేస్తారా చేయరా? అబద్ధం అడుగుని చెప్పండి. చేస్తారు. చేసేటప్పుడు ఆ పిల్లల్ని ఏం కోరుకుంటాం మనం? బెత్తం వాడతాం. కానీ పిల్లల్ని ఏమని కోరుకుంటాం? మరుక్షణమే ప్రభువా మీరందరూ పిల్లలే, మీ మీద నాకు చాలా కోపం వస్తుంటుంది ఒక్కొక్కసారి. ఇలా చేస్తున్నారు, ఇలా అవుతుంది, ఇలాగ అవుతుంది అని చిన్న కోపం. కానీ ప్రేమలకు మించినటువంటి ఆశీర్వాదం లేదు. వారిని ఆదరించేంత ఆశీర్వాదం ఇంకోటి లేదు. ఒకరిని ఆదరిస్తున్నావు అంటే నీ అంత ఆశీర్వాదం కలిగిన వాడు ఇంకోటి లేడు. ఖర్చు పెట్టుకున్నావు, పగ పెట్టుకున్నావు అంటే దాన్ని అర్థం ఏంటి చెప్పండి అమ్మా? కక్షలు పగలు పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఆస్వాదింపడినట్ట, శాపంలో ఉన్నట్ట. ధర్మశాస్త్రం ఏంటి తెలుసా? ప్రవచనాత్మకమైనది. అది నీ యొక్క భవిష్యత్తుని గురించి మాట్లాడుతుంటుంది. అందుకే దేవుని వాక్యం మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియపరుస్తూనే ఉంటుంది. బైబిల్కి ఒక అద్భుతమైనటువంటి పేరు ఇచ్చారు. బైబిల్ మొబైల్లో చూడండి, అప్డేట్ యాప్స్ అన్ని ఏం చేస్తుండాలి? అప్డేట్ అవుతుండాలి కదా, అప్డేట్ చేస్తూ ఉండాలి. బైబిల్ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతుంటుందంట. ఎలా? ఉన్న మాటలే, కొత్త మాటలు ఏమి రావట్లేదే, కానీ ఎప్పటికప్పుడు ఆ మాటలు ఏముంటాయి? నూతనత్వం. అందుకే బైబిల్ ఎన్నిసార్లు చదివిన చాలామంది భక్తులు ఏం చెప్తారు? క్రొత్తగా అనిపిస్తుంది, క్రొత్తగా అనిపిస్తుంది. ఎందుకని? అది ఎప్పుడు న్యూ వర్షన్లోకి వెళ్ళిపోతుంటుంది. కొత్త న్యూ వర్షన్ అంటే కింగ్ జేమ్స్ వర్షన్, అమెరికన్ స్టాండర్డ్ అలా చెప్పట్లేదు. అంటే అది ఎప్పుడు కూడా అప్డేట్ అయిపోతూ ఉంటుంటుంది. అది ఒక అద్భుత మహిమ అంతే బైబిల్కి. ఎప్పుడు నువ్వు చదువుతున్నా క్రొత్తదనమే, దానిలో ఏముండదు. అది ప్రవచనాత్మకమైంది. ధర్మశాస్త్రానికి మరొక పేరు ఏమేమి వచ్చు తెలుసా? బైబుల్ అని చెప్పొచ్చు మనం. ధర్మశాస్త్రం అంటే ఏం చెప్పొచ్చు? బైబుల్ అని చెప్పొచ్చు మన జీవితాలు. సీఎంలో నుండి ధర్మశాస్త్రం, బైబుల్ మనకి ఎందుకు విడుదల అవుతుంది తెలుసా? నీ జీవితాన్ని నువ్వు ప్రవచనాన్ని నమ్మితే ఏమవుతుంది? నేను పొందుకుంటావు. నేను ప్రవచనం నమ్మను అంటే నేను చెప్పాలి ప్రవచనం నమ్మను అన్నారు. ఎంతమంది నమ్మరు ప్రవచనాలు? చెప్పండి. యేసు నామములో అందరూ కూడా ఒకసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ప్రవచనాన్ని నమ్మరా అమ్మా? బైబిల్ ప్రవచనమైనది కనుక దాన్ని చదువుతున్న ప్రతిసారి అది మనతో మాట్లాడుతూ నా జీవితంలో గొప్ప మేలుని దాచిబడి ఉంది, ఆమేన్, గొప్ప మేలు రాబోతుంది, గొప్ప ఆశీర్వాదం రాబోతుంది, గొప్ప విడుదల రాబోతుంది, గొప్ప విమోచన రాబోతుంది, నన్ను ఉన్నత శిఖరముల మీదకి దేవుడు నన్ను ఎక్కించబోతున్నాడు. మనుషుల స్వరాలను పట్టించుకోవద్దు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రవచనం చెప్పింది, ఏ మనుషుడు దేవుడు తలుపు తెరిస్తే, ఏ మనుషుడు ఎవరైనానో తలుపు మూయగలమ్మా? తలుపు దేవుడు మూసాడు, తెరవగలడానికి దమ్ము ఎవరికైనా? సాతాను రాకుండా తలుపు మూసాడు అనుకుందాం. ఓ రాజు ఏం చేసాడు తెలుసా? మీకు తెలుసా? తూర్పు గుమ్మం అంటే యెరూషలేములో గుమ్మం ఉంది, దాని పేరు తూర్పు గుమ్మం. ఆ తూర్పు గుమ్మానికి ఒక రాజు ఏం చేశాడంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు తిరిగి రానున్నాడు, ఈ గుమ్మం గుండా వస్తారని చెప్తే ఆ రాజు ఏం చేశాడంటే ఎలా వస్తాడని గోడ కట్టాడంట. ఏం చేశారు? ఎలా వస్తాడని. నీకు నాకు అసాధ్యమేమో గోడలు కట్టడం. దేవుడు ఒక్కసారి కల చేసుకుంటే ఎరుకో గోడకి ఎవడైనా వచ్చి సుత్తి పట్టుకున్నాడా? గుణపం పట్టుకున్నాడా? అంటే పలుగు పట్టుకున్నాడా? పార పట్టుకున్నాడా? ఎవడైనా సుత్తి శానం పట్టుకుని కొట్టాడా?
కొట్టాడు ఎవరైనా అలాగా? లేదే కదా, కొట్టాడా? దేవుని మహిమది. అరే చూసా కొంతమంది ఈ గాడ్ని పగలు కొట్టేయాలి అలాగని. ఈ గాడ్ని మేము ఏం చేస్తాం? దమ్ము ఉండాలన్నా నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఎట్టే మాట్లాడాను నేను దేవునితో అంటే ఎలాగన్నా, ప్రవ్వా చెయ్యబడిన రోజు నీకు ఎవరో తెలియదు. మేమెవరం కాదు, మేమెవరో అది మాకేం తెలియదు సార్. మీరు అనుకుంటారేమో అయ్యగారు ఏం పట్టించుకోవట్లేదు, మామూలుగా సైలెంట్గా ఉన్నాడు. ప్రతి చిన్న విషయాన్ని ఒక దగ్గరికి వెళ్ళి, ఎక్కడ దేవుని సన్నిధి అనే స్థలములకు వెళ్ళి ప్రతి చిన్న విషయాన్ని, నాలో కూడా ఉన్న లోపాన్ని దేవుడు ఒక్కొక్కటి సరి చేస్తాడు. నాన్న ఇది కూడా పరిచర్య. ప్రభు ఇక్కడికి వెళ్ళమంటావా? ఓరీము తుమ్మీము నీ భక్తిని కలవన్నాడు ఈరోజు ఉదయాన్ని. అతను మాట్లాడుతున్నాడు దారిలో. ఏమని తెలుసా? ఓరీము తుమ్మీము నీ భక్తునికి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నీకు తెలుసు, దాన్ని అలాగే చెయ్యి. ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడద్దు తెలుసుకోవాలి. ఎలా బాబులు అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? గట్టిగా అంబా క్రైస్తులు అంటే. ధర్మశాస్త్రం ఏం గ్రంథం అండి? ప్రవచన గ్రంథం. మీతో మాట్లాడుతుంది. రెండో ధర్మశాస్త్రం గురించి చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఈ కాలం అంతా కొంచెం పురుగులతో పెడద మనకు తప్పదు. దేవుని ప్రార్థిద్దాం. ప్రవ్వా నీ కృపను బట్టి పురుగులను ఆప్చే ప్రవ్వా మేము ప్రార్థన చేద్దాం. అంతకుమించి ఏం చేద్దాం? రైట్, చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము ఏం గ్రంథం అంట? ధర్మశాస్త్రం అంటే ఎలాంటిది? జ్ఞాన సత్య రెండు స్వరూపాలు ఉన్నాయి ఆ గ్రంథానికి. లేక దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథమునకు 2 స్వరూపాలు ఉన్నాయి. ఏ స్వరూపాలు చెప్పండి? జ్ఞానం అనే స్వరూపము, రెండోది ఏ స్వరూపము? సత్యం అనే స్వరూపము. ఒకటి జ్ఞానము, 2 సత్యం. అంటే ధర్మశాస్త్రంలో మనం ఎలా ప్రవర్తించాలో, దేవుని ఈ బైబిల్ గ్రంథంలో మనం ఎలా ప్రవర్తించాలో అదే జ్ఞానం అని బైబిల్ చెప్తుంది. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం తీసారా? 6వ వచనాన్ని దయచేసి చదువుతాం. ఈ కట్టడలన్నిటినీ మీరు అమ్మమ్మ వినాలి. బైబిల్ మీరు గైకుంటే, కట్టడలన్నీ ఎక్కడ ఉన్నాయి చెప్పండి. మనకి బైబిల్లో ఉన్నాయి కదా? ఉన్నాయా? నిజంగా నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు బైబిల్ చదవడం మానేయండి అని. బైబిల్ చదవడం మానేయండి అనిపిస్తుంటుంది. ఎందుకని చెప్పాలి. ఇది పట్టుకునడానికి ఒక ముక్క చూసావా? ఆ పాస్టర్ గారు అలా పాస్టరేనా బైబిల్ చదవడం మానేయండి అంటున్నాడు అని కోలాడతారు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ ఉంది కదా, పబ్లిక్ కదా. 10th చదవకపోతే పబ్లిక్ రాయాలా? 10th చదవట్లేదు నేను 7th ఆపేద్దాను అన్నాడు, ఆపేసాడు. 10th పబ్లిక్ రాస్తాడా? రాయడు కదా. కానీ ఎవడన్నా వచ్చి నీ చదువుకుని ఉంటే బాగుందంటే ఆ రోజు చదివిస్తానంటే చదివించుకున్నావు, చదివేవేంట్రా అంటాడు. 2 రకాల బాధలు ఉన్నాయి మనకి. చెప్పండి. కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు వాక్యం చదవకపోతేనే బెటర్ ఏమో. నన్ను మీరు వేరుగా చూస్తున్నారు, నాకు అర్థమవుతుంది. ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాడు? ఏంటమ్మా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు? వీళ్ళకి ఏమైంది? నేను పిచ్చి పట్టిందా? చూసారా, యేసుక్రీస్తు ప్రభువారికి పిచ్చి పట్టింది అనుకున్నారంట కుటుంబీకులే. ఎవడో కాదు. మళ్ళీ నాకు అది చెప్తే భలే నవ్వు వచ్చింది. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ 9 మంది ఉన్నాం. మా ఇంట్లో ఎంతమంది ఉన్నాం? మా ఇంట్లో 9 మంది. 9 మంది ఒకవేళ నా గురించి అలా అనుకుంటే ఏట్రా పరిస్థితి అనిపించింది నాకు. పిచ్చివాడు అనేరంట ఎవరిని? యేసుక్రీస్తునే. చెప్పండి, బైబిల్ చదవడం మానినవే బెటర్ అమ్మ. నేను మీకు ఎలా ఉంటుంది? బైబిల్ చదవడం మానిమంటావు? అసలు దేవుడి గురించి మీకేం తెలుసు? చదవాలి. నేను ఒక విషయం చెప్పనా? చదివావు అనుకో, ఖచ్చితంగా 10th క్లాస్ చదివేయడానికి ఏం చేయాలి? ఖచ్చితంగా పరీక్ష రాయాలి.
పరీక్ష మనకు కూడా పరీక్షలు వస్తాయి చదువుతున్న దాన్ని బట్టి వచ్చిన ఇది. ఎందుకంటే మనకు దేవుడు ప్రమోట్ చేయాలని, ఎప్పుడు పెంచాలనుకుంటాడు దేవుడు, ఇలా ఉంచాలనుకోడు దేవుడు. నువ్వు ఎప్పుడు ఇక్కడ ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. నిజం. ఎందుకు పిల్లల్ని గద్దిస్తాం, ఎందుకు పిల్లల్ని కొడతాం తెలుసా? ఎప్పుడు నేను కుమారుడికి ఒక మాట చెప్తాను, మరి నువ్వు ఎప్పుడు నాకు అక్కడ ఉండాలరా అంటాను. ఎక్కుతాడు, దెబ్బలు తింటాడు, తిట్లు తింటాడు, కొన్నిసార్లు ఏదో ఎక్కుతాడు. ఒక దినానికి దేవుడు కూడా ఏం చేస్తాడు, మనల్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి, కొడతాడు. ఎక్కించడానికే, కింద కింద నిలబడానిక ఎక్కించడానికి కోసం నల్లపు కొడుతుంటాడు. అపవాది వెళ్ళి అడుగుతాడు, ఇదిగో నీకు వచ్చిన తెలుసా, నిన్ను వదిలేస్తారు. ఎప్పుడు తెలుసా, నేను వెళ్ళి వాళ్ళ మధ్యలో కలిపిడి పెడతాను. చూస్తాం ఒకసారి, అశోక్ మధ్యలో కలిపిడి పెడతాను, స్వర్ణ మధ్యలో కలిపిడి పెడతాను, దైవజనుడు రాడు దైవజనుడి మధ్యలో కలిపిడి పెడతాను. చూస్తూ ఒకసారి అని కలిపిడి పెడతాను. అందుకే మీరు ఏం చేస్తున్నా జాగ్రత్త చేయాలి, మనం ఏం వింటున్నా జాగ్రత్త వినాలి. అది దేవుడికి వ్యతిరేకమైంది అనుకో, అమ్మో అయ్యా ఏసయ్యా ఈ చెవులు, పరిశుద్ధాత్ముడా ఈ చెవులు తాకి. జ్ఞానము సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం. జ్ఞానం అంటే బైబిల్ ఎందుకు చదవద్దామని తెలుసా? బాధలో అంటున్నా, నేను ఏది కావాల్సుకుని చెప్పండి. ఎందుకు ఈ మాట అన్నానంటే, బాధలో చదివిన దాన్ని పాటించకపోతే ఎందుకు? చాలామంది వాక్యాన్ని ఎక్కడ పెడతారు చెప్పండి? చెప్పండి ఏం కాదు, మీరే ఎక్కడ పెడుతున్నారు? అమ్మా తప్పు కాదు, మీరు చేస్తున్న తప్పని నేను చెప్పట్లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి ఎలా తెలుసా, తప్పు అంటున్నారా? తప్పు అది అనట్లేదు. వాక్యం ఎక్కడ పెడతారు చెప్పండి? ఎక్కడ పెడుతున్నారమ్మా? ఎక్కడ పెడుతున్నారు అమ్మా? పక్కన పెట్టేస్తుంది కాదు, వాక్యం ఒక దగ్గర పెడుతున్నారు మీరు అందరూ. మొబైల్లో ఏం పెడుతున్నారు? మంచిదేనా కాదు? అది మంచిదే. ఎవడో చదువుతాడు, మారు మంచి పొందుతాడు, ఏదో దొరుకుతుంది, దేవుని స్తోత్రం. ఎప్పుడు ఇది ఆలోచించిన, ప్రభా ఈ వాక్యం చదివాను, నేను ఇలా లేను కదా, నన్ను మార్చి ప్రభా అని అడిగారా? అమ్మా ఈరోజు ఎన్నో తారీఖు? 27. 27లో ఒక మంచి మాట ఉంటుంది సామెతల్లో 1వ వచనంలో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రేపటి దినం గురించి చింతించొద్దంటే ఈ రాత్రి నుంచి వాళ్ళ ఆలోచన. ఒక సహోదరుడు, నేను ఎరుగుతాను, అతడు ఒక దాంట్లో వర్క్ చేస్తాను, ఒక పనిలో. ఆయన చేస్తున్నప్పుడు ఏమైందంటే, ఆ రాత్రి ఎందుకో మొబైల్ చూసాడంట. ఎందుకో మొబైల్ చూసాడు. ఆయనకి ప్రతిరోజు ఏమొస్తుంటుంది అంటే స్కోర్ వస్తుంటుంది. స్కోర్ని బట్టి ఆయనకి అమౌంట్స్ వస్తుంటాయి, ఆయన చేస్తున్న పనికి గట్టి అమౌంట్స్ వస్తుంటాయి. ఇలా స్కోర్ చూస్తే మొత్తం తగ్గించారంట, అమౌంట్లు తీసారంట. నేనేం చేశాను ఆ రాత్రి? ఆయన బాధ అంతా ఏమి తెలుసా? పడుకోకుండా ఆడితో మాట్లాడాలనుకుంటున్నాడంట. ఈలోపు ఎందుకనో కొంచెం నెమ్మలించిన తర్వాత, అవును దేవుడు అన్నాడు, నీ చింత యావత్ రేపటి జన్మలకు వచ్చి చింతింపకుడే అన్నాడు కదా, నీ చింత యావత్ దేవుడు పోయి వేయమన్నాడు, ఆయన పైన వేయమన్నాడు కదా, వేసేస్తే మంచిది కదా, నాకు నిద్ర వస్తుంది కదా అని ఆయన మీద వేసాడంట. అద్భుతం ఏంటి తెలుసా? రాత్రి పడుకున్నాడు. ఏమైంది? రాత్రి చక్కగా నిద్రపోయాడు. ప్రభా నీ మీద వేస్తున్నాను, నువ్వే మాట్లాడు, నాకంటే ముందుగా నువ్వు అడుగు పెట్టు అని మాట్లాడి పడుకున్నాడు. తెల్లారు లేచి చూస్తే అతనికి ఉండాల్సిన స్కోరు, అతనికి ఉండాల్సిన అమౌంట్లు అన్నీ మరలా తిరిగి వచ్చేసాయి. దేవుడి కలగ చేసుకోవాలంటే జ్ఞానం ఏంటి తెలుసా? ఆ కష్టాలు నువ్వు గైకోవాలి. చింత యావత్తు ఆయన పైన వెయ్యి అంటే అదే జ్ఞానం. కొత్త జ్ఞానం ఇప్పుడు ఎలాగైపోయింది చెప్తాను. చింత రే మీకేమైనా అవసరం ఉంటే నన్ను అడగంటారా అన్నాను తెల్లారని. ఇలా అలా కాదు, నన్ను అడగడం మానేశారు. వీళ్ళే చింతించడం మొదలెట్టారు. లెక్కల పుస్తకం కావాలి ఎలాగా, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కావాలి ఎలాగా అన్నారు అనుకోండి. ఏమవుతుంది చెప్పండి? ఇవ్వబడుతుందా? అందింపబడుతుందా? అదే వచ్చి చెప్పారు అనుకో, బాబో మాకు లెక్కలు అన్నారు అనుకో, అవునా పరిశుద్ధాత్మ లెక్కల పుస్తకం అంట, ఎంత అవుతుందో ఏమో, ఆ ఖర్చు అంత నువ్వే తీసుకురా, అమౌంట్లు సిద్ధపరచు అని చిన్న ప్రార్థన. దేవుడు వెంటనే సిద్ధపరిచాడు. ఆ సాక్ష్యాలు మన మధ్యనే ఉన్నవి. దేవునికి మేము కలుగును కాక. నీ చింత ఏదైనా దేవుని పైన వేయండి, మీరు ముయ్యొద్దు. దయచేసి చెప్తున్నాను, కారులో మిమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత మోత ఎత్తుకుని కూర్చోవద్దు. ఎంతమంది మోత ఎత్తుకున్నారు? ఇలా నేను మా కారు ఎక్కాడంటే, కారు
మూట ఇలాగే ఉంది మరి అయ్యగా ఎవరిది ఇలాగే ఉంది మూట దించయ్యా. వద్దండి, నాకు లిఫ్ట్ ఇచ్చారు కానీ నా మూటకు లిఫ్ట్ ఇవ్వలేదుగా. దేనికి ఇచ్చారంట? దేవుడు అంటాడు, రే నిన్నే నా భుజముల మీద ఎత్తుకుంటున్నాను రా, ముదిమి వచ్చే వరకు నిన్ను చెంకను ఎత్తుకునేవాడు నేనే, నీ చెంత యావత్తు నా పైన వెయ్యు అంటే, లేదు ప్రభా నన్ను ఎత్తుకుంటున్నా కానీ నా భారాన్ని కూడా ఎత్తుకుంటానంటే ఎట్టా ప్రభా అంటున్నా. ఎట్లా నాయనా ఏం తెలుసుకుంటున్నావు? అమ్మ చెంత యావత్తు దేవునితో వేసి మొత్తం బాధ నివారణ చేసేస్తాడు. అవతలోడు తోలు తీయాల్సి వస్తే తోలు తీస్తాడు, తీయకూడదు అనుకుంటే ఆడు మారిపోతాడంటే ఏం చేస్తాడా? ఎవరు తోలు తీయాలనుకున్నాడు అనుకో దేవుడు తీసి సరే ప్రభు ఆయన సరిచేయి తీస్తాడు, కొడతాడు. మన పిల్లలను కొట్టేటప్పుడు నొప్పుల దానికి ఏడుస్తారు. ఆ యాడ్నియండి, అదే శ్రమ యాడ్నియండి. ఏడిచిన తర్వాత ఏం కలుగు చేస్తాడు? వాళ్ళలో కలుగుతుంది ఒకటి. ఇంకొకసారి మీకు తెలుసా, ప్రతి వాని అంతరాత్మ చాలా ఉపయోగకరమైంది. ఆ అంతరాత్మ చెప్పేస్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు సరిగ్గా లేవు, నువ్వు మంచిగా లేవు, నువ్వు దేవుని వైపు తిరుగు అని చెప్పుద్ది. నా అర్థమవుతుంది ఏం మాట్లాడు. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు మిక్సప్ అయిపోతున్నాయి, పర్వాలేదు. జ్ఞానం ఏంటి? కట్టల్ని గైకోవాలి. చింతన మీద ఏంటంటే వేయాలి. అదే వివేకం అంటూ ఇంకేమన్నారు అక్కడే తెలుసా? చదవండి ఒకసారి. 4 అధ్యాయాలు వచ్చిన అమ్మా వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ధర్మశాస్త్రాన్ని పట్టుకుని అంటే దేవుని వాక్యాన్ని పట్టుకున్నవాడు గురించి ఏమంటారు తెలుసా? జ్ఞాన వివేచన గల జనమయ్యే. ఎక్కడ ఎలా జ్ఞానంగా ఉండాలో, ఎక్కడ ఎలా వివేచన అంటే ఏంటి? ఎక్కడ ఎలాగ ప్రవర్తించాలో దాన్ని తెలుసుకోవటం. వివేచన కావాలని ప్రార్థించారు. దేవుడు అంటాడు, ప్రభు నీకు అన్ని విషయంలో వివేచన ఇచ్చును అంటాడు. ఏమి ఇవ్వాలి? కోరుకోవాలి. నాకు జ్ఞానం, నాకు వివేచన, నాకు తెలివి, నాకు బుద్ధి ప్రభా నాకు దయచేయండి. అవే గొప్ప ఆశీర్వాదం. మూడవదిగా మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనాన్ని దయచేస్తాం. రోమా పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం ఏముంది అక్కడ? కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. చాలు. ధర్మశాస్త్రం ఎలాంటిది? నేను నీతిలోనికి నడిపించేది. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనది అంటే నేను ప్రక్షాళన చేసేది. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు తన శిలువ రక్తములో మన పాపాలన్నిటినీ కడిగారా లేదా? నమ్ముతున్నారు? అది ఎంతమంది నమ్ముతున్నారు? నా పాపములు వేసే కడిగాడని. మంచి దేవుని స్తోత్రం. తెలుసండి, కడిగారు కదా. కడగబడిన నీవు పరిశుద్ధంగా జీవించాలి. కడగబడిన నీవేం చేయాలి? అప్పుడు ఏం అవసరం కావాలి? ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యం ఏం చేయాలి? అవసరం కావాలి. నాకు ధర్మశాస్త్రం అవసరం లేదు, నేను రక్తంలో కడగబడిపోయిన చాలు అంటే వాడు తనను తానే మోసం చేసుకుంటున్నాడు అని అర్థం. చాలామంది ఎలా మోసపోతారు? ఎవడో వాడిని మోసం చేయక్కర్లే, వాడికి వాడే మోసం చేసుకుంటాడు. ప్రపంచంలో భయంకరమైన మోసం అది. కొన్నిసార్లు కొన్ని వార్తలు వింటుంటే భలే విచిత్రం అనిపిస్తుంది. కుక్కను వదిలేస్తారు. ఏం వదిలేస్తారు? కానీ ఆ కుక్కకి ఆ యజమానుల మీద ప్రేమ ఆగుతుందా? ఆగదు. అన్ని కారులు ఎతుకుతూ ఉంటుంది ఆ కుక్క. మా యజమాని వచ్చాడు, మా యజమాని ఉన్నాడేమో, నా యజమాని ఉన్నాడేమో. కానీ దాన్ని ఏం చేశారు? కొంతమంది పిచ్చి తల్లులు నిజంగా చెప్తున్నాను, రోడ్డు మీద వాళ్ళని వదిలేస్తారు కుమారులు కుమార్తె. కొన్ని కుమారులు లేకపోతే కుమార్తెలు పట్టించుకోవాలి, ఎందుకంటే అది దేవుని వాక్యం కాబట్టి. మరి కుమారులు
మెయిన్ కుమారులు కదా, కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యం కదా. మరి ఆ స్వాస్థ్యం కాదు తల్లిని తండ్రిని నడి రోడ్డు మీద కొంతమంది కుమార్తెలను కుమారులు ఏం చేస్తారు? వదిలేస్తారు. కాళ్ళే మోసం చేసుకుంటున్నారే. అలా అనుకుంటున్నారు మేము చాలా జ్ఞానంగా ప్రవర్తి కాదు. నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఏం మోసం చేసుకుంటున్నావు తెలుసా? వీళ్ళు వదిలేస్తే నాకేం కాదు అనుకుంటున్నావు. కాదు, అది తిరిగి మరలా నీ తల మీదగా వస్తుంది. నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఏం చెప్తున్నావు? నీ పిల్లల్ని వదిలేస్తావు, నీ తల్లిదండ్రులను వదిలేసావు అనుకో. చెప్తాను అదా ఏమవుతుంది? రేపొద్దున్న అదే నీకును సంభవిస్తుంది. నువ్వు వదలలేదుగా, అప్పుడు నీకేంటి సంభవిస్తుంది? నీకు సంభవించదు. ఎప్పుడు భయపడదు, ఎప్పుడు భయపడదు. నేనేం విత్తుతున్నానో ఆ పంట, ఆ విశ్వాసం నీలో ఉంటే చాలు. రే నేను వరిత్తాను కానీ జొన్నలు వచ్చేస్తాను ఏమని భయపడుతున్నాను రా అన్నాడు అనుకోడు, నీకైనా మెంటలు ఎక్కిందా అంటారు. నేను వరిత్తాను రా చేనులుగో, ఇప్పుడు నాట్లు వేస్తాం కదా, నాట్లు చిన్న మడి కట్టి మడి అంటాం మేము. ఆ మడిలోని వేసేస్తారు విత్తనాలు, ఇంత గొప్ప విత్తనాలు వేస్తారు. తర్వాత నాట్లు వేస్తారు కదా, ఆ మడి వేసిన తర్వాత అంటాడు ఇలా వచ్చి అన్నాడు అనుకోండి కదా, అమ్మ తల్లి లేకపోతే కొడుకుతోనో కూతురుతోనో ఇలా అన్నాడు అనుకుంది, వెళ్ళని నాట్లు వేసింది కానీ నాకేమో మొక్కజొన్న పంట వచ్చేద్దేమో అనిపిస్తుంది తల్లి అన్నారు అనుకో, డాడీ ప్రాంక్ చెక్ డాడీ. లేదమ్మా నీకు తెలియట్లేదు, నాకెందుకో అనుమానంగా ఉంది. ముందు అనుమానం జబ్బు తీదాడి, నువ్వు వెళ్ళి ధాన్యం కదా తీసుకున్నావు, నేను ధాన్యమే జల్లాను కానీ మొక్కజొన్నలు వస్తున్నాయి అనుకుంటున్నాను. ఇప్పుడు సమాజం అలాగే ఉంది. నేను ధాన్యం చల్లుతున్నాను, నా మొక్కజొన్నలు విత్తుతో పట్టడమో అని భావిస్తున్నాను. అట్లా భావించద్దమ్మా, నువ్వు ధాన్యం విత్తావు కదా, చక్కగా ధాన్యమే వస్తుంది, ధాన్యం వస్తుంది అంతే. నేనేం విత్తుతానో అంతే. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైనది అని ఎందుకన్నారు తెలుసా? అది నువ్వు ఎలాగ నడవాలో, పరిశుద్ధంగా ఎలాగ జీవించాలో చెప్తా. ధర్మశాస్త్రంలో పరిశుద్ధపరచబడ్డానికి చేసిన పనులేంటి? బలులు. ధర్మశాస్త్రంలో పరిశుద్ధపరచబడ్డానికి బలి అంతా కూడా దేంతో సంబంధించి చెప్పండి? మొదటిది రక్తం. చెప్పాలి, మొదటిది ఏంటి? రక్తం. మన రక్తంతో, యేసుక్రీస్తు రక్తంతో అమూల్యమైన కలంకం లేని నిష్కలంకమైన రక్తంలో కడగబడ్డాం. మన పాట కూడా పడతాం, యేసు రక్తము రక్తం అని. రెండోది ఏం కావాలి చెప్పండి? మంటి బలిపీఠం అని ఉంటుంది. ఏం బలిపీఠం? మంటి బలిపీఠం, రాతి బలిపీఠం, రెండు రకాల బలిపీఠం. మంటి బలిపీఠం, రాళ్ళ బలిపీఠం. అంటే చెక్కిన రాళ్ళు కాదు, అలా అతకబడిన రాళ్ళు. మంటి బలిపీఠం ఒకటి మన్ను, రెండోది ఏంటిది? రాయి. రాయి ఎలాగుంటుంది? స్ట్రాంగ్, బలం. అందుకే అంటాడు కదా, నీ పూర్ణ బలంతో నీ దేవుని ప్రేమించాలన్నాడు. స్ట్రాంగ్ కదా. అంటే ఇక్కడ నువ్వు సొమ్మసిల్లిపోయినట్టుగా దేవుని ప్రేమించాలి. దేవుని పని చేసేటప్పుడు ఏమవుతుంది? నిజంగా చెప్పనా, మొద్దలేదు లోపల శరీరంలో, చాలా ఇదవుతుంది. అయినప్పటికీ దేవుని స్తోత్రం. మొత్తం తిందాం అనుకున్నాను, లేదు సమస్య వచ్చింది రావాలని అర్జెంటుగా అన్నారు నాకు. ఇంకా మొత్తం ఏంటి తింటాం? దేవునికి స్తోత్రాలు కలుగును గాక. నేను నమ్ముతాను దేవుని. హల్లెలూయా. మంటి రాతి. రాతి అంటే ఏంటి? బలం. నీ బలం సొమ్మసిల్లిపోయిన బలం. నేను అనుకుంటాను మందిరంలో ఎప్పుడైనా వాక్యం చెప్పినప్పుడు, ప్రవ్వా నిజంగా బలహీనంగా ఉన్నాను, కాలు నిలవజాలవు, అయినప్పటికీ నేను నిలబడతాను, గంటల కొద్ది మాట్లాడాలి ప్రవ్వా అంటాను. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఒక 40 నిమిషాలు లేక 30 నిమిషాలు మాట్లాడాల్సి వస్తుంది. గంటలు మాట్లాడేవాళ్ళం, తరిగిపోయేది కాదు వాక్యం. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు ఎలా నడవాలో నీకు నేర్పిస్తుంది ధర్మశాస్త్రం. అర్థమైందా? పరిశుద్ధపరచబడ్డానికి అంటే నువ్వు బలంగా లేకపోతే పరిశుద్ధంగా లేనట్టే. బలంగా అంటే యోసేపు లాగా నో చెప్పటం కొన్ని విషయాల్లో నేర్చుకోవాలి. అన్ని విషయాలు కాదు, దేవుని విషయాల్లో నో కాదు, దేవుని విషయాలు లెస్. కానీ దేవునికి విరుద్ధమైన సంబంధాలు అన్నిట్లు ఏం చేయాలి? నో. ఎన్ఓ నో. నో మీన్స్ నో.
వద్దంటే కాదంటే కాదు, వద్దంటే వద్దు. అలా కాదమ్మా, ఈ ఒక్కసారి నువ్వు ఇలా వద్దు, అది దేవునికి ఇష్టం లేదు, వద్దంటే వద్దు, అది దేవునికి ఇష్టం లేదు, పరిశుద్ధంగా ఉన్నట్టు, లేకపోతే లేనట్టే. రెండోది ఏంటి, మంటి కదా, మళ్ళీ మన్నేమైపోద్ది చెప్పండి, కరుగుతుంది. మన్నేమైపోద్ది. కొంతమంది వివాహ బంధంలో ఏం చెప్తారంటే ఈ మాట అంటారు, ఆదామునేమో మట్టి నుండి తీశాడు, అవ్వనేమో ఎముక నుండి తీశాడు, అందుకే పురుషులు త్వరగా కరిగిపోతారు కానీ స్త్రీలు త్వరగా. నిజమేనా? స్త్రీలు త్వరగా చెప్పండి, ఏ మాట పడద్దులేండి, చెప్పండి. స్త్రీలు త్వరగా ఒక పట్టను కొరుగుతారా? మీకు విషయం బాధపడద్దు, స్త్రీలు ఒకవేళ వింటే కూడా బాధపడద్దు. ఈ మాట అంటారు, పురుషుని భర్త, మన ఒక భర్త దారిలో వెళ్ళిపోతూ ఏమంటున్నాడంటే, అక్కడ ఒక బండి ఉంది, అక్కడ టిఫిన్ బండి ఉంది, ఆ భర్త వెళ్ళిపోతూ వాళ్ళ భార్య ఎంత కష్టం పెట్టిందో ఏమో మరి, అమ్మా నీకు పుణ్యం ఉంటుంది, అవే నువ్వు తీసుకెళ్ళి దాని మీద వేసే అన్నాడు. నూనె తీసుకెళ్ళి. కానీ ఆవిడిచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? చాలా మంచోడండి ఈయన, చాలా మంచోడు, ఎంతో మంచోడు ఈయన. వేధించుకుంటూ తినిందంట తల్లి. పిచ్చిగా మాట్లాడడం ఈ మధ్య అయిపోయాడు. వాళ్ళ భార్య పెట్టిన కష్టం అలాంటిది, టార్చర్ అలాంటిది, చాలా టార్చర్ పెట్టేస్తుంది వాళ్ళ భార్య. ఆయన పొద్దుల్లో కష్టపడతాడు, తీసుకొస్తాడు, తాగడు, ఏం చాలా మంచోడు. తాగే భర్త కాదు, తిరిగిపోతే భర్త కాదు, చాలా మంచోడు. ఎందుకు వేధిస్తుందో తెలీదు. కొంతమందికి అన్నం పెట్టడానికి భార్యలు, వినండి మాట, అన్నం పెట్టడానికి. నాకు నిజంగా ఆ భర్తను చూసి గుండె తరుక్కుపోతాను. అన్నం పెట్టడానికి ఇబ్బందా? కొన్నిసార్లు కదా చేశారుగా చచ్చినట్టు తిను. పాపం ఆయన ఏ ఇబ్బందిలో ఉన్నాడో తినలేకపోతున్నాడు, కొంచెం ఆగచ్చు కదా, ఏ ఇబ్బందిలో ఉన్నాడు, కొంచెం ఆగు, తర్వాత తింటాడేమో. అయ్యా నీకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు నన్ను లేపు, నేను నీకు భోజనం పెడతాను. పూర్వకాలపు భార్యలు అలా ఉండేవారా? కొంతమంది గయ్యాలీలు ఉండేవారు. గయ్యాలి అంటే ఉండట కంటే ఉంటుందా, క్రొవ్విన మాంసం తినడం కంటే ఆకుకూరలు తినడం మేలంటే చూడండి. దాని ఇంట్లో ఉండి క్రొవ్విన మాంసం తినడం కంటే మిద్దె మీద ఒక మూల నుండి ఆకుకూరలు తినడం మేలు అన్నాడు. సరైన రేసిడే పదం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కరగరు కదా ఒక భర్త అన్న, కానీ మళ్ళీ ఏమైపోతుంది చెప్పండి, త్వరగా కరిగిపోద్ది. ఇంకో విచిత్రమైన సన్నివేశం చెప్పనా? చాలా సందర్భాల్లో మేము చాలా ప్రార్థనలకు వెళ్ళినప్పుడు మేము గృహమును కట్టుకున్నాం అన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మేమని ఎప్పుడు వాడాలో, నేనని ఎప్పుడు వాడాలో తెలియకపోవడం. అది తెలుసుకోవాలి. మేము గృహం కట్టుకున్నాం అని అలా కదా, ఇప్పుడు మనం మందిరం కట్టుకున్నాం అంటాం, అవునా? నేను మందిరం కట్టాను అంటున్నా, అలాగంటే అది అబద్ధం, పచ్చి అబద్ధం. నేను మందిరం కట్టాను, మనం మందిరం కట్టుకున్నాం అనేది వాస్తవం. కొద్దో గొప్ప ఏమండి, ఏ విధమైన చేతన సహాయం చేసినా అది నిలిచిపోయిందంటే ఆమె. అయితే ఇప్పుడు చల్లారుతున్నాయి, ఆ తల్లులు ఎక్కుతారు ఎక్కడికి? సాక్ష్యం చెప్పడానికి. పురుషులు ఇప్పుడు రారు, సర్వసాధారణంగా పురుషులు రారు. ఎక్కడో దేవుని సేవలో పరిచర్యలో ఉన్న వాళ్ళు పురుషులు వస్తారేమో తప్ప సర్వసాధారణంగా ఎవరు వస్తారు చెప్పండి? స్త్రీలే కదా వాక్యం సాక్ష్యం చెప్పడానికి ఎక్కుతారు. అందరికీ వందనాలు, అయ్యగారు అమ్మగారికి వందనాలు అంటే ఎందుకు ఏడుతున్నారని నా బాధ. తీరా చూస్తే ఏడుస్తారు. ఏడ్చి ఒక మాట అంటారు, నేను ఇల్లు కట్టడానికి. నేను ఇలా చూసేవాడిని. కొన్నిసార్లు సాక్షులు ఏమో నాకు చెప్పాను, నువ్వు చెప్పించుకో సాక్షులు అనేవారు. అమ్మ చెప్పమ్మ సాక్షి, నేను ఈ ఇల్లు కట్టడానికి ఎంతో ప్రయాసపడ్డాను. వాళ్ళ భర్త మనకు ఎలాగో తెలిసింది కదా, ఆడు చెప్తాడు, ఇక్కడి నుంచి తీసుకొచ్చాం, అక్కడి నుంచి తీసుకొచ్చాం, అస్సలు మీ అమ్మాయి అసలు ఒక్కడు కూడా తీసుకురాలేదు అంటాడు. ఏడు ఏమేమంటుంది, నేను చెప్పాలి, నేను ఇల్లు కట్టడానికి ఎంతో ప్రయాసపడ్డాను, 20 నెలలు అయ్యగారు ప్రార్థన చేశారు, దేవుడు అద్భుతంగా ఇల్లు కట్టాడు. నాకు ఒకసారి ఆ ఆడపిల్లలందరూ నిలబెట్టి, అమ్మ నువ్వే కట్టావా ఇల్లు, నిజంగా మొత్తం నీదేనా అని అనిపిస్తుంది.
భక్తి వ్యక్తిగతం. బాగా వినండి, భక్తి మాత్రం వ్యక్తిగతం. దాన్ని ఎవరితో పోల్చొద్దు, ఎవరితో లేదు. భక్తి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మేము కాదు, నేను చేస్తున్నాను. భక్తి దగ్గర వ్యక్తిగతమే. మిగతా విషయాల్లో చాలా వరకు అమ్మ ఆనందంగా ఉన్నారు ఇంట్లో, మేము అందరం బాగున్నాం. నువ్వు ఆనందంగా ఉన్నావా? నేను కూడా చాలా బాగున్నాను. ఒక పట్టాన్ని కలగరు కదా స్త్రీలు, కానీ పురుషులు అయితే ఏమవుతారు? ఇప్పుడు దేవుడు ఏమంటారు తెలుసా? అందుకే దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుని కుమారులతో పోల్చాడు. పరిశుద్ధమైనది అన్నాను కదా. ఫస్ట్ ఏం కావాలి? రక్తం. రెండోది బలిపీఠం కదా, మంటి బలిపీఠం. తర్వాత రాతి బలిపీఠం అంటే స్ట్రాంగ్, బలము, సొమ్మసిలిపోవాలి. రెండోది మంటి అంటే కరగాలి. కరగడం అంటే ఏంటి అర్థం చెప్పండి? నేను తగ్గించుకోవాలి. అర్థం ఏంటమ్మా? కోపం వస్తుందా? నా మీద అబద్ధం ఆడుకుని చెప్పండి, ఎంతమంది కోపం ఉంది? ఉందా? ఉందా? మరి అబద్ధం ఆడుతుంది. ఒక తండ్రి అంటాడు, ఒక పెద్ద ఆయన కలిసాడు. ఆయన ఊర్లో పెద్ద, అందరికి ఊర్లో పెద్ద. మరి నన్ను చూసి నాకేది చెప్పాలనుకున్నాడు, బాగా చెప్పేస్తాను రపరపమ్మ. ఆయన ఊర్లో పెద్ద. నాకు ఇలాంటి విచిత్ర దేవునికి స్తోత్రం, దేవుని స్తుతిస్తున్నాను వీటిని బట్టి. ఆయన అంటాడు, అయ్యా పిల్లలకి మంచి చెప్పితే చెడ్డోళ్ళం మనం. పిల్లలకి ఎవరు మీ ఇష్టం అంటే మా నాన్న లాంటి గొప్ప నాన్న లేడు అంటున్నాడు. ఏంటయ్యా ఎలా మారిపోయింది? కానీ ఊళ్ళో అందరూ వచ్చి అయ్యా 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 నమస్తే అయ్యా, అయ్యా మా పిల్ల మాకు నా కళ్ళు ఎదురుగాను. ఒక ఆయన వచ్చి అయ్యా సంబంధం వచ్చింది అయ్యా, ఏ ఊరినైనా పలానూరు అయ్యా, సంబంధం మంచిదే, సెట్ అయిపోయింది అయ్యా, మంచిదయ్యా, అయ్యా మా ఇంట్లో బాగుంది ఇప్పుడు, పర్లే బాగుంది. ఆయనకి అందరూ చెప్తున్నారు. ఆయన కూడా చెప్తున్నాడు, దేవుని కృపను పెట్టి తన సేవకుడికి చెప్తున్నాడు. పిల్లల విషయంలో ఇలా ఉంది, కరగట్లే, తగ్గించుకోవట్లేదు. మంచి చెప్తే పిల్లలకి ఎలాగనిపిస్తుంది? చెడ్డ. వదిలేసామంటే మా నాన్నంత మంచి నాన్న ఇంకోటి లేడు. కానీ మా నాన్న ఒకవేళ ఏదైనా చెప్పాడు అనుకో, మా నాన్నంత చెడ్డోడు ఇంకోటి లేడు. మంచి చెప్పకూడదు మనకి, అవునా? కొన్నిసార్లు పిల్లలు నేను కొట్టనరా, మిమ్మల్ని అసలు ఏమన్నారా, వదిలేసాను దేవునిస్తాను, మీ ఇష్టం అంటే వద్దు ముందు మమ్మల్ని కొట్టు అంటున్నారు. ఆ కృప అది. వద్దు ఫస్ట్ మమ్మల్ని కొట్టు, మమ్మల్ని కొడతావా లేదా అని వాడైతే ఏడిచిచ్చాడు. ఏకంగా ఆడి ఏడ్చాడు, నన్ను కొడతావా కొట్టవా అని. ఇదేం పిచ్చిరా బాబు అంటే, నువ్వు కొడితే మమ్మల్ని ప్రేమిస్తున్నావు, నువ్వు కొడితే మమ్మల్ని సరి చేస్తున్నావు. ఆ పిల్లల్లో ఆ జ్ఞానాత్మ ఉంచిన దేవునికే మహిమ చెందిన కాక. పరిశుద్ధమైంది ఎందుకు అన్నాను? రక్తం అర్థం కదా, రక్తము, తర్వాత బలిపీఠం, తగ్గించుకోవాలి. తర్వాత ఏముందో చెప్పండి? అగ్ని ఏముండాలి? వేరొక అగ్ని వేయడానికి లేదు, దేవుని అగ్ని తప్ప. అగ్ని ఏం చేస్తుంది? నాలుగోది మనమే. నాలుగోది ఎవరు? అగ్ని ఏం చేస్తా చెప్పాలి? నిన్ను సజీవ దహనం చేసేస్తుంది. కాలిపోవాలి నువ్వు అగ్నిలో. కాల్ చెయ్యని అడిగేవా ఎప్పుడైనా? కాల్ చెయ్య. కాలుస్తుంటే ఏ వాసన వస్తుంది? మంచి సువాసన వస్తుంది. దేవుని దగ్గర మాత్రం సువాసనే. కానీ కాలిస్తే నిజంగా చెప్పండి, మాడు వాసన వస్తుంది. ఏం వాసన వస్తుంది? నీలో ఉన్నదంతా దహనం అయిపోతుంది. నూతన వ్యక్తి, నూతన స్వభావం, నూతన మనస్సు. హల్లెలూయా, మహిమ. నూతన వ్యక్తిగా మార్చబడిపోతాం. అందుకే ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది. ఎందుకంటే అది అర్పణ గురించి చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగవదిగా చూస్తాను, ధర్మశాస్త్రం అంట 7వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది. అదే రోమీయులకు రాసిన 7వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. ఏ సంబంధమైంది? ఇప్పుడు దాకా పరిశుద్ధమైంది అని చెప్తాం, ఆత్మ సంబంధమైంది. మంచిది, ముందుకు వెళ్ళిపోదాం. ఆత్మ సంబంధమైందంటే ఆత్మ పూరితమైన ధర్మశాస్త్రం. అది ఏ మనుషుని చేత రాయబడలే, గుర్తుపెట్టుకోండి. అంటే మరి మోషే రాశారంటారు. మోషే చేత దేవుడు రాసింది ఎవరైతే? మరి రాసింది ఎవరు? అయ్యగారి తరపున నేను కూర్చుని పెండ్లి పత్రిక రాసింది ఎవరు?
సింపుల్ వివాహ ప్రకటన గురించి వస్తారు కదా, చాలామంది వివాహం చేసుకోవడానికి వస్తారు. అయ్యా ప్రకటన రాయండి, మా చర్చిలో మరి వివాహ ప్రకటన చేయాలి కదా, ఇట్రండి కూర్చోండి, ఏ డేట్ అశోకు పెన్ను పుస్తకం కొట్టుకుంటారా, కూర్చో. నాకు తెలిసి ఒక 20 నుంచి 30 దాకా రాసి ఉంటాను నేను పత్రికలు, వివాహ ప్రకటన పత్రిక. ఫస్ట్లో రాసేటప్పుడు 2-3 దొరికిపోయి తప్పులు, మనకు 2 కోటికి అయింది. చెప్పండి మంచి వివాహ ప్రకటన. ఇప్పుడు రాసింది ఎవరు? ప్రకటన రాసింది ఎవరు? అయ్యగారు రాశారు. అయ్యా ప్రకటన రాశారు అయ్యగారు అంటారు. రాసింది నిజంగా అయ్యగారా? అశోక్. మరి ఆయన రాసి అదే ఎవరిది వాక్యం? ఎవరిది? ఎవరు రాశారు దీన్ని? అందుకే ఇది ఆత్మ సంబంధం. ఇది మనుషుల చేత రాయబడలేదమ్మా. దేవుని వాక్యం మనుష్యుల చేత రాయబడిపోయింది కాదు, దేవుని చేత. అందుకే దేవుని వాక్యం ఆత్మ సంబంధం. రైట్, మంచిది. 7వ అధ్యాయం 16వ వచనం చదివితే అక్కడ ఉంటుంది, ధర్మశాస్త్రము శ్రేష్టమైనది ఉంటుంది. దేంటిది? ది బెస్ట్. ఇంగ్లీష్లో ఇలా అనొచ్చు, ది బెస్ట్. అంటే ఏదైనా కొనుక్కునేటప్పుడు ఏం చూస్తారు చెప్పండి? దేనికైనా రేటింగ్ చూస్తారు. ఈ కాలంలో ఏం చూస్తారు? రేటింగ్ ఎలాగుంది? 4 ఉందా, 4.6 ఉందా, 4.8 ఉందా, 3.8 ఉందా, ఏ పాయింట్స్ ఉన్నాయి? రేటింగ్ చూసి ఏం చేస్తారు? ఆ వస్తువుల్ని కొంటారు. ధర్మశాస్త్రం ఒకవేళ 5 పాయింట్ల రేటింగ్ ఇవ్వాలంటే 5/5. అంత శ్రేష్టమైంది. ఎక్కడ దాంట్లో మచ్చలేదు, ఏం లేదు. చాలామంది ఏమంటారు, ఇప్పుడు చెప్తాను వినండి, చదివా ధర్మశాస్త్రంలో మచ్చలేదా? మరి లోతు కుమార్తెలు నాయన ఎవడైనా తప్పు చేస్తే రాయిసే. ఇది ఎలాగుందో విచిత్రం, నాకేం అర్థం కాదు. కానీ కొన్నిసార్లు హాస్పిటల్లో వెళ్తే ఏమొస్తుంది? వాసన వస్తుంది. హాస్పిటల్ ఏమవుతుంది? జబ్బుగాళ్ళు అందరూ ఉంటారు, కానీ హాస్పిటల్ మంచిదే కాదు. జబ్బున్నోళ్ళు హాస్పిటల్లో ఉంటారు, కానీ మంచిదే కాదు హాస్పిటల్. అదే జబ్బున్నోళ్ళు ఉన్నారా, అది చెడ్డది అంటారా? ఎవడైనా అంటారా? అలాగ అనరు. కానీ తెలివి లేకుండా ఏదో మాట్లాడాలని చెప్పి కొంతమంది ఏమంటారు, మీ బైబిల్లో రాశారు. ఎందుకంటే మానవుడు తప్పు చేస్తాడు, మానవుడు తప్పు చేశాడు. ఆ తప్పులో వారు ఎలా బయటకు వచ్చారు, వారు బయటకు రాకపోతే ఎలాంటి స్థితిగతులు ఎదుర్కొన్నారు, వారి పరిణామాలు ఏంటి, వారి పర్యవసానాలు ఏంటి, వారి పరిస్థితులు ఏంటో తెలియపరచడానికి సమస్తం రాశారు. కనుక ది బెస్ట్ ఏంట్రా? దేవుని వాక్యం, ధర్మశాస్త్రం. సమస్య లేదు దాంట్లో. ఆమేన్. మంచిది. ఇంక ముందుకెళ్తే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయను అంటారు. అంటే ధర్మశాస్త్రం మన భాషలో చెప్పాలంటే ఎలిమెంటరీ స్కూల్, 1వ క్లాస్ నుండి 5వ క్లాస్ వరకు పాఠాలు ఉంటాయి కదా, ధర్మశాస్త్రం అలాంటిది అంటారు. బైబిల్లో చెప్పింది, నేను చెప్పట్లేదు. బాల శిక్షకుడు అన్నారు. బాల శిక్షకుడు అంటే 5వ క్లాస్ చదివినంత వరకు, లేకపోతే 10th క్లాస్ చదివినంత వరకు. మరి నిజస్వరూపం క్రీస్తులో ఉంది కదా, అంటే క్రొత్త నిబంధన హై అనమాట. మిమ్మల్ని క్రొత్త నిబంధన తీసుకురావడానికి ఇవన్నీ చెప్తున్నా. క్రొత్త నిబంధన హై, అది హై. మీరు పాత నిబంధనలు ఆశీర్వాదాలు పట్టుకొని వేలాడుతున్నారా, మంచిదే, నేనేం దానికి ఏం అనట్లే. ఆశీర్వాదం అందరికి కావాలి. కానీ క్రొత్త నిబంధన మనము చేయవలసిన విధి విధానముల గురించి పరిపూర్ణంగా చెప్పబడింది. నేను నిన్న రాత్రి దైవ సేవకురాలతో అంటున్నాను ఒక మాట, స్వర్ణమ్మ గారు, ఎవరైనా ఈ రోజుల్లో క్రొత్త నిబంధనలో నుంచి వాక్యం చెప్పడం చూస్తున్నావా అన్నాను. చాలా కష్టం, చాలా కష్టం, తక్కువ. కానీ పాత నిబంధనల నుంచి అయితే టప్పర తీసి పడేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఫ్యామిలీ కాన్ఫరెన్స్ అని పెట్టారు అనుకుందాం. ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో ఏం పెడతారు, ఏం చేస్తారు తెలుసా? ఓన్లీ ఎంకరేజింగ్ మెసేజే, ఒబీడియంట్ మెసేజ్ ఉండదు అందులో. ఎలా ఒబీడియంట్? ఎంకరేజ్ మెసేజ్ చేయొద్దని నేను అనట్లేదు, వేరేగా అర్థం చేసుకుంటారేమో. లేకపోతే ఒక సువార్త స్వస్థత సభ, అది 2 సభలు. ఏంటది? సువార్త స్వస్థత. సువార్త ఉండదు అక్కడ. ఏం చేస్తారు తెలిసి? వాక్యం చెప్తారు. అక్కడ ఏం చేశారు? వెళ్ళి వాక్యం చెప్తారు. సువార్థికులు కొంతమంది ప్రత్యేకంగా రాలే సువార్త చేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఆ కృప ఉంటుంది. కొంతమందికి చర్చిలోనే ఉంటుంది, అది దేవుని స్తోత్రం. వాళ్ళని పిలవ సువార్త చేసేటువంటి చర్చిలో పెడతారు.
దేని పని దానికి ఉందని దేవుని వాక్యం. ఎవరి పని వాళ్ళకుంది, అలా పనులు చేయుదురుగాక. ఆమేన్. అందుకే ధర్మశాస్త్రం ఎలాంటిదంటే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ధర్మశాస్త్రం రాబో యొక్క మేలుల ఛాయ అన్నారు. అంటే నిజ ఆశీర్వాదం క్రీస్తులో ఉంది కదా. ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నేను తీసుకెళ్ళి యేసుక్రీస్తు వైపుకి చూపిస్తుంది. అయితే నువ్వు క్రొత్త నిబంధనలోకి రావాలి. ఎందుకంటే పాత నిబంధన క్రీస్తునందు బొత్తిగా ఏమైపోయింది, కొట్టి వేయబడింది. ఇప్పుడు నువ్వు నూతన నిబంధనలోనికి రా అని చెప్పటానికి ధర్మశాస్త్రం గురించి ఏదైనా మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన.